ఆదరణ కూడిక ప్రారంభించబడుతూ ఉన్నది. ఈ ఆదరణ కూడికకు సంఘస్థులు, బంధువులు, స్నేహితులు మీరు త్వరగా సిద్ధపడి యొక్క ప్రార్థన వేదిక వద్దకు వచ్చినట్లయితే రాజ్యానికి ప్రవేశించినటువంటి జాషువా గారి యొక్క మెమోరియల్ సర్వీస్ను ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీ పరిశుద్ధమైన మహోన్నతమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఉచిత కృప రాత్రంతయు మా అలసిపోయినటువంటి మా ప్రాణాలకు, మా ఆత్మలకు, శరీరాలకు చక్కటి విశ్రాంతిని అనుగ్రహించాం. మా జీవితాలలో మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన విధానమును బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సన్నిధిలో నీ ప్రభు నీ పిలుపునని నీ చెంతకు ప్రవేశించినటువంటి ప్రియ కుమారుడు కీర్తిశేషులు జాషువా గారి జ్ఞాపకం చేసుకుంటూ వారి విడవబడినటువంటి కుటుంబానికి ఆదరణకరంగా ఓదార్పుకరంగా ఈ కూడికని ఏర్పాటు చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి నీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ప్రారంభిస్తూ ఉండగా ఆది నుంచి అంతము వరకు నీవే ప్రాతినిధ్యము వహించి నీ నామానికి మహిమకరముగా కుటుంబానికి ఆదరణకరంగా జరగడానికి నీ కృప చూపించమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన విశ్వాసాలను మీరు నియమించి రానైనటువంటి విశ్వాసాలను సకాలంలో రప్పించి నీ దైవ దీవెనలకు పాత్రలు ఉండడానికి నీ కృప చూపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచు ప్రార్థన చేయుచు ఉన్నాం తండ్రి. ఆమేన్. దుర్గము మహావినోదు పదల సహాయుడై నంద్రోచును అభయమభయమభయమే పుడానంద మానంద మానంద మౌగ దేవుడే నాశ్రయాంబు దివ్యమైన దుర్గము పర్వతములు కదలిరాని యోర్విమాను పదినను సర్వముందు శించుచుని సంద్రము పొంగినని అభయమ దేవుడే ఆకాశ్రయాంబు దివ్యమైన దుర్గము దేవుడే పొడు తోడుగా దేశము వతిల్లును ఆతాము నందు నిందగదుమెగురు అభయమభయమభయమే పుడానంద మానంద మానంద మౌగ దేవుడే నాశ్రయాంబు దివ్యమైన దుర్గము రాజ్యము వెంకటేశ్వరపురం ప్యారిస్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్ రాజశేఖర్ గారు మన మధ్యలో ఉన్నారు. వారి వేదిక మీదకి రావాల్సిందిగా కుటుంబ పక్షాన ప్రత్యేకంగా ఆహ్వానాన్ని వారికి తెలియజేసుకుంటూ ఉన్నారు. ప్యారిస్ పాస్టర్ గారు వారి మన మధ్య ఉంటే వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారి కుటుంబ పక్షాన ప్రత్యేకంగా ఆహ్వానాన్ని వారికి తెలియజేసుకుంటూ ఉన్నారు. అదేవిధంగా మన మధ్యలో రెవరెండ్ సుందరరాజు గారు వచ్చినారు. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారి కూడా కుటుంబ పక్షాన ప్రత్యేకంగా ఆహ్వానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు. వారి కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారిని కుటుంబ పక్షాన ప్రత్యేకంగా ఆహ్వానాన్ని వారికి తెలియజేస్తూ ఉన్నారు.
ఎక్స్రే గన్లు ఎక్స్ సభ్యులు మన మండలంలో వారిని కూడా కుటుంబ పక్షాన ప్రత్యేక లాభమైన వారికి నారాయణకి తీసుకుంటున్నా ఆహ్వానిస్తుంటున్నా. మరలా వచ్చి యేసుకొని పోవును, నిరంతరము నన్ను నడిపించును. మరలా వచ్చి యేసుకొని పోవును, యేసు చాలును. ఇలాను లోబడక నేను వెళ్ళేదను, లోకము శరీరము లాగిలను. లోబడక నేను వెళ్ళేదను, యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తిపరచు, మరణలోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తిపరచు, ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్లి కృషించినను. నరులెల్లరూ నన్ను విడచినను, శరీరము కుల్చిన ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను, యేసు చాలును, యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. జీవితం విలువైనది, నరులారా రంగలి సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రంగలి సెలవైనది. దేవుని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు. యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నువ్వు చూచుటలేదా, పోతున్న వారిని నువ్వు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. దేవుని సెలవైనది. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలమి లోకములో ఉండే తిరుడెవరు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవరు, కలకాలమి లోకంలో ఉండే తిరుడెవరు. చిన్న పెద్ద తేడా లేదు, మరణం
రంగాలు శ్మశానానికి సెలవైనది దేవుని సెలవైనది. దేవుని స్తోత్రం. థ్యాంక్ యూ సార్. చక్కటి పాట వైజాగ్ వారు సేవకులు వారు మనవచ్చులు ఉంటే కీర్తన అంచెదిన మనం 103 రోజులు చుండగా నిత్యవాసరం తెల్లవారగడబడి కీర్తన పాఠకులు చివరి చరణముతో మనమందరం నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు నచ్చట. క్రీస్తు నందు మృతులైన వారు లేచి క్రీస్తుకు పాలు పొందునదు నచ్చట. నేను కూడా చేరియోందు, నేను కూడా చేరియోందు, నేను కూడా చుందుని క్రీస్తు అద్భుతంబు నేను కూడా చేరియోందు నచ్చట. మనమందరము అదే రీతిగా నిలబడి ఉండగా ప్రియంగా దేవుని క్లుప్త ఆరాధన క్రమాన్ని జరిగించుకుందాం. ప్రభువా మమ్మల్ని కనికరింపము, క్రీస్తు మమ్మల్ని కనికరింపము, ప్రభువా మమ్మల్ని కనికరింపము. నమ్ముచున్నాను ఆయన ఏక కుమారుడును మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతు పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకంలోకి దిగడి చనిపోయి ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలను మనం చదవగలుగుతాం. పాత నిబంధన పాఠ్య భాగముగా కీర్తన గ్రంథము 90వ సంకీర్తన 1వ వచనం నుంచి 12వ వచనం వరకు గల లేఖన భాగమును కీర్తనలు పాఠ్య భాగము కీర్తనలు 90వ అధ్యాయము 1-12 రాయబడి ఉన్నది. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాసపరమ నీవే. పర్వతములు పుట్టకమునుపు, భూమిని లోకమును నీ పుట్టకమును మునుపు యుగ యుగములు నీవే దేవుడవు. నీవు మనుషులను మట్టికి మార్చుతున్నావు, నరులారా కింకరంగలను సమీక్షిస్తున్నావు. నీ దృష్టికి 1000 సంపద గతించిన నిండవలేనున్నవి, రాత్రంగల యొక్క దాని వలేనున్నవి. వర్ష చక్రైనట్టు నీ వారిని పాల్పట్టు వేయగా వారిని నిద్రించుడు. పొద్దున వారు పట్టకడాలే చిగురించుడు, పొద్దున అది మలచి చిగురించును. సాయంకాలం కోరిపడి వాడవారును. నీ కోపం వల్ల నువ్వు క్షీణిస్తున్నాము, నీ ఉగ్రతను బట్టి దిగుపడుతున్నాము. మా దోషములు నీవు నీ ఎదురు నిలుచుకొని ఉన్నావు. నీ ముఖకంతులో మా రహస్యపాపలు కనపడుతున్నవి. నీ ఉగ్రతను భరించుకుని మా జన్మలను నీవు గడిపించినవి. నిత్యుత్తులు వచ్చినట్టు మా జీవిత కాలము జరుపుకుందుము. మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న 80 సంవత్సరాలు వదను. అయిననే వాటి వైభవం ఆయుష్మే దుఃఖమే. అది త్వరగా గతించను, నేను ఎదుర్కోవడము. నేను అతరబలం ఎంతో ఎవరికి తెలియను. నీకు చందవలసిన భయం కొలది పుట్టిన నీ ప్రాణం ఎంతో ఎవరికి తెలియను. నాకు జ్ఞానం కలిగినట్టుగా చేయము. మా జన్మల వ్యక్తిలో మాకు నేర్పము. ఈ వార్త ఫలితము. చాలా రాజన్న గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక ఆలోచించిన పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి నేటి దినం కొరకు యొక్క ఆదరణ కోరికై ఏర్పాటు చేయబడిన పత్రిక పాఠ్యభాగము తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 18వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచునని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. మేము ప్రభు మాటకు బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉన్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధిని చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూతల శబ్దముతోను దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును.
క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండములకు మేఘముల మీద కొనుక్కోబడదము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉండము. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఆదరించుకున్నది. ఈ పాఠ్యభాగం ఇంత పర్యంతం ప్రత్యేక వర్ణాలు చెల్లిస్తూ ఉన్నాం. సువార్త పాఠ్య భాగముగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు గల లేఖన భాగాన్ని మన మధ్య ఉన్నటువంటి మాజీ సెంట్ పాల్స్ లూథరన్ చర్చ్ చైర్మన్ గారు జార్జ్ ముల్లర్ గారు, తొండపాటి జార్జ్ ముల్లర్ గారు మన మధ్య ఉన్నారు. వారు వచ్చి ఈ యొక్క లేఖన భాగాన్ని చదివించవలసిందిగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం పరిశుద్ధ వాక్య భాగముగా పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయము 1 నుండి 6వ వచనములు ఈ విధముగా రాయబడి ఉన్నాయి. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసము ఉంచుతూ ఉన్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుతున్నాను. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుతున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. నేను వెళుతున్న స్థలములకు మార్గము మీకు తెలియనని మీ పరిశుద్ధ నామానికి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ తండ్రి, మీ అందరూ నిద్రించిన మా ప్రియులు మీ దాసులు జాషువా మాస్టర్ గారి కొరకు ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను. తండ్రి, మీ దాసుడు ఈ భూమి మీద చేసిన సేవలు పరలోక బ్యాంకులో గొప్ప ఆస్తిని సంపాదించుకొని అందరి మన్నను పొందుకొని మీ సన్నిధికి మీ పిలుపును అందుకుని వచ్చారని నమ్ముతున్నాను. మీ దాసుడు విడిచిపెట్టి వెళ్ళిన భార్య, బిడ్డలు, వారి సంసార, బంధువర్గం, కుటుంబ సభ్యులందరినీ పేరు పేరుని దీవించి ఆదరించి బలపరచండి. ఈ దాసుడు లేని లోటే తండ్రి, ఆ స్థానంలో మీరు వచ్చి మీరు భర్తీ చేయమని తండ్రి, అక్కకు నాయన బావగారుగా, నాయన తోబుట్టువుగా, బిడ్డలకు తండ్రిగా, కుటుంబానికి బంధువర్గంగా అందరికీ అన్ని రకాలుగా ఆదరించి బలపరిచి స్థిరపరిచి నూతన పరచుమని ఈ ప్రార్థన ఈ కుటుంబ ఆదరణకు, ఓదార్పుకు దీవెనకరంగా మార్చుమని జీవం గల యేసు నామాన ప్రార్థించి వేడుకున్నాం పరమ తండ్రి. వందనాలు. పరిశేషంగా ప్రయాసపడినటువంటి దైవశక్తులకు, విశేషంగా తమకు శాస్త్రాస్పడినటువంటి
జాషువా గారు అయ్యారు కుటుంబేట లూథరన్ సంఘానికి సభ్యులుగా ఉంటూ మరి ఆ సంఘాన్ని కాపాడుతున్నటువంటి నేను వారితో నాకు ఉన్నటువంటి కొంత పరిచయం కొన్ని జ్ఞాపకాలుగా జ్ఞాపకం చేసి ఆలోచించడానికి ఇష్టపడుతున్నాను. ఒక మాట చెప్పాలంటే నా అబ్జర్వేషన్లో మరి జాషువా గారు ఇస్ ఎన్ అప్రైట్ పర్సన్, చాలా డిసిప్లైన్డ్ పర్సన్, సెల్ఫ్లెస్ పర్సన్ అని చెప్పచ్చు. చాలా ఉన్నతమైన వ్యక్తి అయిన వెల్ డిసిప్లైన్డ్ పర్సన్, వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ప్రభుత్వం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, ఎందుకంటే సమయం లేదు కాబట్టి. దేవుని సన్నిధానానికి పోవడానికి ఈ భూమి మీద ఎన్నో మార్గాలు ఉన్నాయని చాలా మంది చెప్తారు. అయితే యేసు తీసుకున్న ఒకటి మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అయితే ఆయన చెప్పిన మార్గంలో, యేసు ప్రభు వారు చెప్పినటువంటి మార్గంలో నడిచినటువంటి వ్యక్తి మరి జాషువా గారు అని చెప్పడానికి నేను ఎంత మాత్రం కూడా సంకోచించాను. ఎందుకంటే ఆయన అంత వెల్ ఎలీట్ మనిషి అయినప్పటికి కూడా, అంత జ్ఞానవంతుడైనప్పటికి కూడా ఆయనకున్న తగ్గింపు, ఆయనకున్న సహనము, ఆయనకున్న ప్రేమ, ఆయనకున్నటువంటి దయ చాలా అనిర్వచితమైనటువంటిది. అంత ఉన్నతమైనటువంటి మనిషి ప్రభునాథుడు వెళ్ళారా. లూకాసు వార్త 6:23 వచనంలో మాట ఉందంటే, నువ్వు నా వద్ద వచ్చేస్తావు కాబట్టి, నేను నా మార్గం నడుచుకుని వచ్చావు కాబట్టి యూ విల్ బి గ్లాడ్ హియర్, సంతోషంతో ఉన్నారు, ఆనందంతో ఉన్నారు. ఏం అవసరం లేదు, ఎందుకంటే వారు దేవుని మార్గం నడిచారు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు, ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నారు. మరి తల్లిగారు చాలా విలువైన పరిచర్య, అమ్మగారు వారు చేస్తున్నారు, చక్కటి బిడ్డలు వారు జీవించారు, వారు కూడా చక్కటి మార్గం నడుస్తున్నారు. కాబట్టి ఏ రకంగా జాషువా గారితో నాన్నగారు ఉన్నటువంటి లైఫ్, ఆ లైఫ్ మీరు కూడా జీవించాలి, ఆ విట్నెస్ మీరు కూడా జీవించాలి. కాబట్టి రేపు పొద్దున్న ఇంత జీవాత్మైనటువంటి పునరుత్థానంలో ఖచ్చితంగా నాన్నగారు మనం కలబోతాము అనేటువంటి నిరీక్షణతో ఈ స్థలాన్ని మనం ఇస్తాం. అలాగే కృప ఎందుకంటే మనందరికీ కూడా ఇరుకట్టు ఆత్మదేవుడు సహా కూడా నడిపించింది కాక ప్రత్యేకంగా చక్కటి గొప్పమైనటువంటి ఆదరణ మాటలు అందించినటువంటి ప్రియులు కుటుంబ ప్యారిస్ మాస్టర్ గారు అనేటువంటి రెవరెండ్ సందీప్ గారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదే రీతిగా మన మధ్యలో వేగేశ్వరపురం ప్యారిస్ మాస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు. రెవరెండ్ రాజశేఖర్ గారు గురించినటువంటి యూహోస్ ఏర్పాటు చేసినటువంటి ఆదరణ ప్రార్థన కొరకు నన్ను ప్రేమతో ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులు, మా సంఘ సిఆర్ గారు, సత్యరాజన్ గారు వారికి, అదేవిధంగా మా బావగారు అర్జున్ గారికి, మా నాన్నగారు మోసీ గారికి, కుటుంబానికి, అదేవిధంగా ఇక అవకాశాన్ని నాకు ఇచ్చిన స్థానిక సంఘ కుటుంబాల అధ్యక్షులు, ప్రస్తుత మన మధ్య అధ్యక్షులుగా ఉండి నడిపిస్తున్నటువంటి మా యొక్క స్నేహితులు రెవరెండ్ సాలిం రాజయ్య గారికి, వేదికను అలంకరించినటువంటి అభిషక్తులైనటువంటి దైవజనులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు వారికి చెల్లిస్తూ ఉన్నాను. ఈ కుటుంబానికి నా ఆదరణను తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఇష్టపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులను మనం చూస్తూ ఉంటాం. అలాంటి భక్తుల్లో ఒక భక్తులు దేవుని చేత శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని దీవెనను పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలుసు. బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండంలో ఆ వ్యక్తి మనకి కనబడతాడు. అతని పేరు బిలాము. 23వ అధ్యాయంలో సంఖ్యాకాండం. అతడు తన మరణం ఎలాగో ఉండాలి అనేటువంటి కోరికను కలిగినటువంటి వ్యక్తిగా అతనిని మనం చూస్తూ ఉన్నాం. 23వ అధ్యాయం 10వ వచనంలో నీతిమయ దేవునికి ఇష్టం కనుక బైబిల్ గ్రంథం చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మరణకాలమున నీతిమంతులకు ఆశ్చర్యము కలదు అని బైబిల్ గ్రంథం చెప్తాము. మరణకాలమున నీతిమంతులకు ఏం కలుగుతుందంట? ఆశ్రయము కలుగుతుంది. అందుకనే ఆ ఫ్లెక్స్లో బహుశా ఈ మాట వేయించారు అని అనుకుంటున్నాం. తయారు చేసి పంపించినటువంటి వాక్యంలో ఆ ఫ్లెక్స్లో ఈ మాట వేశారు. ఏంటి అంటే, మనోహరమైన స్థలముల్లో నాకు పాలు ప్రార్థించాను, శ్రేష్టమైన స్వాస్యము నాకు కలిగింది.
మనోహరమైనటువంటి స్థలం. అనగా ఆ 16వ కీర్తనలో చాలా అర్థవంతమైనటువంటి కీర్తనగా ఆ కీర్తన మనం చూస్తాం. ఆ కీర్తనకు మెక్తాన్ అనేటువంటి పేరును పెట్టారు. మెక్తాన్. ఇది 6 కీర్తనలు దీని పేరు మీద రాయబడ్డాయని చాలా చరిత్ర దాని గురించి ఉంది. 16వ కీర్తన, 56వ కీర్తన నుంచి 60వ కీర్తన వరకు కూడా ఈ మెక్తాన్ అనేటువంటి ఆ తరగతికి చెందినటువంటి కీర్తనలుగా ఆ కీర్తనలు చూస్తాయి. అయితే మెక్తాన్ అనేటువంటి మాటకు అర్థం ఏంటి అంటే దాచు అని అర్థం. దాచు లేకపోతే కాయు లేకపోతే కప్పు అని అర్థం. అంటే అంత మాత్రమే కాదు, మీరు చూస్తూ ఉంటారు పిరమిడ్ మనం చూస్తాం. దానిలో ఎవరైనా చనిపోతే వారిని ఏం చేస్తారు అని అంటే భద్రపరుస్తారు చాలా జాగ్రత్తగా. అలాగే దేవుడు తనకు భక్తులుగా ఉన్నటువంటి వారిని, తన ఆ ప్రజలుగా పిలువబడినటువంటి వారిని, లేకపోతే తనను నమ్మినటువంటి వారిని, తనను అంగీకరించినటువంటి వారిని, తనను వెంబడించినటువంటి వారిని ఆయన వదిలిపెట్టేటువంటి దేవుడు మాత్రం ఎంత మాత్రం కాదు. ఆయన నీతిమంతులకు మరణకాలమున ఏం అనుగ్రహిస్తాడు అంటే ఆశ్రయమును అనుగ్రహిస్తాడు. కనుక వారికి ఆశ్రయం ఇస్తాడు. విడవబడినటువంటి కుటుంబానికి కూడా దేవుడు ఏమిస్తాడు అని అంటే ఆశ్రయాన్ని కలిగిస్తాడు, ఆదరణను అనుగ్రహిస్తాడు. అందుకని అంటాడు నీతిమంతుల పిల్లలు వారి తదనంతరం విడవబడుట నేను ఎంత మాత్రం కూడా చూసి ఉండలేదు అని అంటాడు. అంటే తల్లిదండ్రులు నీతియుక్తమైన జీవితాన్ని కలిగి ఉంటే, వారి నీతిమంతులుగా దేవుల్లో బ్రతుకుతూ ముందుకు కొనసాగితే, వారి బిడ్డలను కూడా దేవుడు వారి బిడ్డలను కూడా ఆయన తరతరములను ఆశీర్వదించేటువంటి దేవుడుగా ఆయన ఉన్నాడు. కనుక యెహోషువ గారు వారు చూపించినటువంటి భక్తి కానీ, లేకపోతే వారి బిడ్డలకు చూపించినటువంటి ఆ మార్గము కానీ, వాటన్నింటిని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని లేకపోతే వారందరినీ కూడా ఆదరించాలి, ధైర్యపరచాలి అని తెలియజేస్తూ సెంటినరీ సేటిపేట సులోధరం దేవాలయం వేగేశ్వరపురం హెడ్ క్వార్టర్స్ పక్షంగా వారి కుటుంబానికి నా ఆదరణను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులకు ప్రత్యేకమైనటువంటి వందనాలను గారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన మధ్యలో బలభద్రపురం ప్యారిస్ పాస్టర్ గారు ఉన్నటువంటి ప్రభుదాస్ గారు మన మధ్య ఉన్నారు. వారు కూడా గొప్పమైనటువంటి ఆదరణ మాటలు కుటుంబాలు అడిషనల్ గురువులు ప్రియా సహోదరుడు సామేరాజయ్య గారికి, షాదురాజయ్య గారికి, అలాగే వేదిక మీద ఉన్న దైవజనులందరికీ, ఈ సభలో ఉన్న పెద్దవారైన వారందరికీ కూడా కుటుంబస్తులకు క్రీస్తు నామం పేరిట శుభాలను తెలియజేస్తున్నాను. మరి చర్చిపేటలో నేను మాస్టర్ గారిని మాస్టర్ గారు పిలుస్తున్న వారు పిలుస్తారు గారు ఆయన చాలా ఉన్నతమైన ఉద్యోగాలు తీసుకున్నట్టున్నారు. అందరూ యెహోషువ గారు అంటే మేము జాషువా మాస్టర్ గారిని పిలుస్తాను. కాబట్టి దాదాపుగా ఒక 35 సంవత్సరాల ప్రాయం నుండి నేను ఈ కుటుంబంలో ఎదిగిన వాడినే ఉన్నా. అంటే నేను అప్పుడు చిన్నవాడను, వారు ఉన్నతమైన చదువులు చదువుతున్నటువంటి వారు. ఈ దినాన్ని తప్పనిసరిగా సిరవారి కుటుంబంలో మరి పూర్వీకులైన పెద్దవారు బోధరాజు గారిని జ్ఞాపకం చేసుకోవాలి, తల్లిగారు దైవ సహాయం గారిని జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఆ వీధిలో ఉన్నటువంటి కుటుంబాలలో 3 కుటుంబాలు ప్రత్యేకమైన కుటుంబాలుగా నేను ఒక సండే స్కూల్ విద్యార్థిగా వెళ్ళాను. ఒకటి పైడిమల్ల వారి కుటుంబంలో సుందరాజు మాస్టర్ గారు వారి యొక్క కుటుంబము, కందుకూరు వారి కుటుంబంలో ఆ కుటుంబము, అలాగే వారి ఈ 3 కుటుంబాలు ఉన్నతమైన స్థితిలో, మిగతా వారు ఉన్నది కూడా ఉద్యోగరీత్యా ఉండే యొక్క పరిస్థితి కాదు, ఏదో కుటుంబాలు పోషించుకుంటూ ఉండే పరిస్థితి. ఈ కుటుంబాలు ఉద్యోగాలలో ఎదిగిన కుటుంబాలు, అలాగే ఎడ్యుకేషన్ విషయంలో ఎదిగిన కుటుంబాలు, అలాగే బిడ్డలను దైవికంగా పెంచిన కుటుంబాలు. అదే లైన్లో మా చిన్నాన్న గారు అయినటువంటి జాకోబ్ గారి కుటుంబంలో కూడా ఉన్నారు. కాబట్టి ఆనాటి కాలంలో విద్యావంతులైనటువంటి వారుగా ఈ కుటుంబాలు ఉండుతా నేను ఎప్పుడు కూడా గమనిస్తూ ఉండేవాడిని. కాబట్టి మరి సిర్రా బోధరాజు గారు, దైవ సహాయమ్మ గారు వారి కుటుంబంలో ప్రియమైనటువంటి సహోదరులుగా ఉన్నటువంటి కుమార్తెలు ప్రేమకాంతమ్మ గారు, అలాగే సరోజిని గారు, తర్వాత జాషువా గారు, మేరీ గ్రేస్ గారు, స్వర్ణలత గారు, మన ప్రియ సహోదరుడు చంద్రశేఖర్ గారు, ఇలా కూడా మరి ఆ కుటుంబంలో మనం చూస్తున్నప్పుడు 4 కుమార్తెలను 2 కుమారులను కలిగిన అతిపెద్ద కుటుంబముగా ఉన్న ఆ రోజుల్లో మరి
ఆ బోధిరాజు గారు తమ చిన్న కష్టాతీతంతో కుటుంబమును పోషిస్తుండగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టునని చెప్పిన రీతిగా దైవ సహాయం గారు ఇంటిని చక్కదిద్దినటువంటి ఆత్మీయ తల్లిని తప్పక ఈ దినము జ్ఞాపకం చేసుకోవాలి. ఏమో ఆనాడు వారి ఉన్న దైవభక్తి బిడ్డలు పెంచిన విధానం ఏమో ఈనాడు నెల నెలా జరుగుతున్నటువంటి ఆ ప్రార్థనా స్థలములకు సిర్రా దైవ సహాయం సెంటర్ ప్రార్థనా మందిరం అనే ప్రార్థనా స్థలం అనే పేరుతో ప్రతి నెల అక్కడ ఉన్నటువంటి వారు చక్కని ప్రార్థనలు జరిగిస్తున్నారు. ఆత్మీయముగా దేవుని వాక్యములు పెంచుతున్నారు కనుకనే నేను వీటన్నిటిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాను. అలాగనే మరి దివాకర్ గారు కానీ సురేష్ గారు కానీ మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించేవారు. నేను సండే స్కూల్ విద్యార్థి ఉన్న దినాల్లో కూడా జాషువా మాస్టర్ గారు మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహించేవారు. నేను దేవుని సేవకు వెళుతున్నప్పుడు కూడా నన్ను ప్రోత్సహించిన వారిలో వారొకరని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ దినము వారి యొక్క ఈ ఆదరణ కూడికలో ఆ దేవుని మాటలు చెప్పే అవకాశము ఇచ్చినందుకు గాను దేవునికి స్తుతి చెల్లిస్తున్నాను. మరి యెషయా గ్రంథము 66వ అధ్యాయములో 13వ వచనంలో ఒక మాట ఉంది. ఒకరి తల్లి మరి తల్లి మీద పడింది. మరి ఆ కుటుంబంలో 3 బిడ్డలు, ఆ రాజు, వరప్రసాద్ అలాగే సరళ, ఈ 3 నాకు సండే స్కూల్ విద్యార్థులు. నేను సండే స్కూల్ నడిపిస్తున్న దినాలలో ఆ బిడ్డలు నా చేతిలో ఎదిగిన బిడ్డలు. వారు ఉన్నతమైన స్థితి ఈ రోజున సరళ డాక్టర్ సరళగా పిలువబడుతున్న ఎంతో సంతోషం. అలాగే రాజు, వరప్రసాద్ కూడా దేవుల్లో ఆత్మీయంగా ఎదిగిన బిడ్డలు కనుకనే ఈ రోజున నాన్నగారు ఉన్నప్పుడు ఎలాగో మీరు మరి ప్రేమను కలిగి ఉన్నారు. నాన్నగారు లేని సమయంలో అమ్మను కూడా చూడవలసిన బాధ్యత మీపై ఉంది కనుకనే మరి మీరు ఒకరికొకరు ధైర్యము కలిగి ఉండాలి. దైవికముగా అమ్మ నాన్న మిమ్మల్ని పెంచారు. మరి నాయనమ్మ మిమ్మల్ని ఇంకా దైవికం పెంచింది, తన ఒడిలో మిమ్మల్ని పెంచినట్టుగా పెంచింది కనుకనే ఈ రోజున మీరు ఉన్నత స్థితిలో, ఇటు ఉద్యోగరీత్యా ఉన్నత స్థితిలో, దైవికంగా ఉన్నత స్థితిలో, అనేక రీతిలుగా సమాజంలో ఉన్నత స్థితిలో ఉన్నారు కనుకనే తల్లి సంఘము, సెయింట్ పాల్స్ సంఘమును మరవద్దు. అలాగనే మిమ్మల్ని ఒడిలో పెంచినటువంటి ధర్మ సహాయం గారి యొక్క కుటుంబంలో అందరినీ కూడా ఐక్యపరచుకుంటూ ఉండాలని చెప్పి జ్ఞాపకం చేస్తూ మరి సావిత్రి గారికి దేవుని వాక్యం చెబుతున్న మాట, నీకు ఆ భర్త అయిన వాడిని, సృష్టికర్త అయిన వాడు నీకు భర్త అయి ఉన్నారని. కాబట్టి దేవాది దేవుని వైపు చూస్తూ ఆ దేవుని కృపలో ముందుకు సాగాలని. కాబట్టి దేవుని వాక్యం చెబుతుంది, నేను మిమ్మల్ని అనాథలుగా విడువలని చెప్పిన పరిశుద్ధ వాక్య ప్రకారము మా యవన 2 కుమారులను అలాగనే కుమార్తె కూడా ఆ దేవునిలో ఎదుగుచ్చి ఉండాలి, దైవికంగా బలపడుతుండాలి, దేవుని కృపలో ఆదరింపబడాలని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథంలో యేసు క్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి పేర్లలో ఆదరణకర్త అనే పేరు, ఆదరించేవాడు అనే పేరు కనుకనే ఒకనాడు యాయీరు కుటుంబంలోకి వెళ్ళి ఆదరించిన ఆ ప్రభువు ఆదరణ, నాయీని విధవరాల యొక్క ఇంటికి వెళ్ళి ఆ మార్గ మధ్యములో ఆమె కన్నీరు తుడిచి ఆదరించిన వాడు, ఆ బేతనియ కుటుంబములో, మరియ మార్తల కుటుంబములో వారిగా దుఃఖముతో ప్రభువు కూడా దుఃఖించి నిట్టూర్పులు విడిచి కన్నీరు విడిచి ఆదరించిన ఆ దేవుని ఆదరణ మీకు ఎల్లవేళలా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఒక్కొక్కసారి మన కుటుంబంలో చిన్న చిన్న ఇబ్బందులు, కష్టాలు వస్తాయి. అయినను కూడా ఆదరించు ఆయన హస్తాలకు మనం అప్పగించుకుంటూ ధైర్యపరిచి ఆ దేవుని వైపు చూస్తూ ముందుకు సాగాలి అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున యెహోషువ మాస్టర్ గారు పిలువబడినటువంటి వారు మరి వారు ఒక ఉన్నతమైన ఉద్యోగంలో డివైఈఓగా వారు పనిచేస్తారు, ఆర్ఐఓగా పనిచేస్తారు. కేవలం వారికి ప్రిన్సిపాల్ జాషువా గారుగానే తెలుసు, కానీ వారు చాలా ఉన్నతమైన ఉద్యోగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తిగా మనకి పరిచయం కలిగిన వ్యక్తి ఈ రోజున ప్రభువు సాన్నిధ్యానికి పిలువబడి వెళ్ళిపోయారు. వారు లేరు, తిరిగి మన మధ్యకు రారు. వారున్న చోటుకు మనం వెళ్ళాలి కనుక వారు ఎలాగోలా సిద్ధపడి వెళ్ళారు. ఈ కుటుంబం కూడా సిద్ధపాటు కలిగిన వారు ఉండాలని మరి దేవుని వాక్యము మీరు ఒక మాట చెబుతున్నాడు, యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మితే అదే ప్రకారం యేసుని విస్తరించిన వారిని ఆయన వెంట పెట్టుకుని వస్తాడు. ఒకనొక దినాన్ని దేవుడు వెంట పెట్టుకుని వచ్చే ఆ వరుసలో జాషువా గారు ఉండగా వారిని ఎదుర్కోవడానికి మనము సిద్ధపడవలసిన వారిని ఉండమని సంగతిని జ్ఞాపకం చేస్తూ ఈ యొక్క విషయాలు కలిగిన వారుగా నిలవబడి మనం ఒకరినొకరు ఆదరించుకోవాలని వాక్యం సెలవిస్తుంది కనుకనే దేవుని వాక్యం సెలవిచ్చిన ఇదిగా ఈ మాటల ద్వారా చేరిన సంఘమైన మనమును అలాగే కుటుంబమును అందరూ ఆదరింపబడే వారు ఉండాలని నవగారిని పిలిచే వారు, కానీ ఈ రోజున వారు మన మధ్య లేరు. అయినను కూడా ఆ ప్రేమను ఎప్పుడు కూడా తగ్గకుండా
దేవుని కృపలో ఈ కుటుంబాలు ఐక్యతతో ప్రేమతో వర్తిల్లాలని చెప్పి నా మాటలు తెలియజేస్తూ మరి ఈ కుటుంబంలో ప్రభు ఎల్లవెల్లా ఆదరించాలని కోరుచున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్యారిస్ అడిషనల్ గురువు అయినటువంటి షారూపురాజయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కుటుంబము ఆ దేవుడు మెండుగా ఆదరించాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చక్కటి ఆదరణ మాటలు తెలియజేసినటువంటి ప్రియుడు బలభద్రపురం ప్యారిస్ పాస్టర్ అయినటువంటి మన సంఘ కుమారు విశ్వాసైనటువంటి రెవరెండ్ టి ప్రభుదాస్ అయ్య గారికి కుటుంబ పక్షాన ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో కందుకూరి ప్రభాకర్ గారు వారి ఆదరణ మాటలు అందించవలసిందిగా వారికి ఆహ్వానిస్తుంటున్నాం. దయచేసి గమనించండి, ఇంకా ముగ్గురు ఉన్నారు కాబట్టి క్లుప్తంగా ఈ ఆదరణ మాటలు అందించినట్లయితే కార్యక్రమాన్ని పురాతనగా ముగించుకోవడానికి అవకాశం. వేదిక అలంకరించినటువంటి పెద్దలు, గురువులు, పాస్టర్లు వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఆశీర్వైనటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి నాకు మరి శరీర యహోత్సవాల గురించి చెప్పాలనంటే ఇది చేద్దంటే ఆయన గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆయన ఒక మోడల్ అంటే చాలా ఐక్యంగా ఉండేటువంటి వాడు. అయితే ఈ సెంట్ పాల్ చర్చి రూపేణ వాడు నాకు సండే స్కూల్ మాస్టర్. నాకే కాదు, ఆ సమయంలో మా చిన్నతనంలో మా టీనేజ్ రాకముందే 5-6 తరగతులు చదువుతున్న వయసు నుండే వాడు మాకు మాస్టర్గా ఉండేవాడు, సండే స్కూల్ మాస్టర్. అయితే ఆయన మా చేత అనేకమైనటువంటి నాటకాలు, డ్రామాలు, తర్వాత నృత్య రూప నాటకాలు కూడా మాతో వేయించారు. అది ఎప్పుడు కూడా మేము తలంచుకుంటూ ఉంటాం. ఇప్పుడు కూడా మర్ముఖ్యంగా చెప్పాలంటే ఒక 15 మంది మేము బ్యాచ్ ఉండేది. 15 మంది కూడా అందరూ వెల్ సెటిల్డ్, అందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ లేదా ఫారెన్ కంట్రీలో సెటిల్ అయినటువంటి వారు కూడా. మేమందరూ కూడా ఈ 15 మంది కూడా ఏ ఒక్కరు కూడా ఒక క్లాస్మేట్స్ కాదు. ఇక్కడ చెప్పదగినటువంటి విషయం ఏంటంటే మేము ఎవరు కూడా కాలేజీలో కానీ హై స్కూల్లో కానీ కలిసి చదవలేదు. మేము చదివింది సండే స్కూల్లో ఒక బ్యాచ్. ఈరోజు కూడా మేమందరం కలిసి ఉన్నాం. కొంతమంది దేవుని పిలుపులకు వెళ్ళినప్పటికీ కూడా మేమందరం కూడా కలిసి ఉన్నాం. చేత మేము అక్కడ ఇక్కడ జాసఫ్ మాస్టర్ గారు అంత ఐక్యతగా మమ్మల్ని నడిపించిన దాన్ని బట్టి మేము ఈరోజు కూడా స్నేహితులుగా కొనసాగుతుంటే ఆయన ఆ రోజు మాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం స్నేహభావం మమ్మల్ని స్నేహభావంతో చూసేటువంటి వారు. ఇంకా చెప్పాలంటే మోడల్గానే మేము ఏం చెప్తానంటే ఆయన మరి ఆర్ట్స్ కళాశాలలో పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు, ఎంఎస్సీ చేశారు. ఆ సమయంలో మాకు ఎంఎస్సీ అంటే తెలియదు, పీజీ అంటే తెలియదు, అంత చిన్న వయసు అనమాట మరి. అయితే ఆయన మరి ఒక సమయంలో ఆయనకు ఒక లెటర్ వచ్చింది, పోస్టింగ్ ఆర్డర్ వచ్చింది. అది జైలుగా కోటవరంట్ల అనేటువంటి శ్రీకాకుళం జిల్లాలో కోటవరంట్ల అనేటువంటి స్థలానికి ఆయనకి పోస్టింగ్ ఆర్డర్ వచ్చినప్పుడు మొట్టమొదటి మేము అందరం కూర్చొని మాట్లాడుకున్నాం, డ్రామా డిస్కషన్ చేసుకున్నాం కూర్చొని. అది చూపించి మా గవర్నమెంట్ వచ్చిందంటే నేను ఆ రోజు అనుకున్నాను గవర్నమెంట్ ఉద్యోగం లెక్చరర్గా వచ్చిందని చెప్పేసి ఎంతో ఆయన మేమందరూ కూడా సంతోషించాం. ఆ తర్వాత అమ్మగారు చెప్పారు ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో నేను ఒక మాట అనుకున్నాను, నేను కూడా లెక్చరర్ అవ్వాలి. ఎందుకంటే ఆయన అంత చక్కటి ఇది చేసిన కనుక నేను కూడా మళ్ళా పీజీ ఆయన కూడా ఇది ఇక్కడ గమనించవలసింది ఏంటంటే చర్చిపేటలో అంతకుముందు ఎవరు కూడా పీజీ చేయలేదు. అందరూ కూడా డిగ్రీతో కంప్లీట్ చేసిన వాళ్ళే కానీ ఎవరు కూడా పీజీకి వెళ్ళి మరి పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరు కూడా కనపడలేదు. ఉన్నారు కొంతమంది డిగ్రీగా చేసిన వాళ్ళు ఉన్నారు, వాడు ఉద్యోగం చేస్తున్నారు కూడా. ఈవెన్ రఘుబాబు గారు కూడా అప్పటికి బిఎస్సీ కానీ ఆయన పీజీ కూడా చేయలేదు ఆ టైంలో, ఈయన ఎంఎస్సీ చేసే టైంకి. అట్లాంటి ఈయన మొట్టమొదటిగా మరి లెక్చరర్గా మరి ఉద్యోగం చేస్తున్న సమయంలో మేము కూడా అనుకున్నాను, నేను కూడా ఖచ్చితంగా లెక్చరర్కి వెళ్ళాలని. నాకు ఆయనకున్నటువంటి అనుమానం ఏంటంటే నేను అలాగే చదువుకోగలిగాను, లెక్చరర్ అయ్యాను. అయిన తర్వాత మారేడుమల్లో నేను మరి కాలేజీలో పనిచేస్తుండగా నాకు ఆయన జేగులపల్లి ఎక్కడో ప్రిన్సిపల్గా చేస్తున్నారు. ఆ కోటవరంలన్నీ కూడా కంప్లీట్ చేసుకొని మన ఏరియాకి వచ్చి జేగులపల్లిలో ఆయన ఉద్యోగం చేస్తుండగా నేను మారేడుమల్లో కాలేజీలో చేస్తున్నాను. ఆయన నాకు స్పైరించుకోవడానికి వచ్చారు. అక్కడ నేను అక్కడేమో ఇన్విటేషన్ ఉద్యోగం చేస్తున్నాను కదా, ఆయన వచ్చారు. రాగానే ఆయన చూడగానే చాలా సంతోషం వచ్చింది. ఎలాగైనా సరే నేను రెసిడెన్షియల్ కనుక నాకు క్వార్టర్స్ ఉంటుంది, అడగడే ఉంటాడు.
సార్ మా ఇంటికి రావాలి, నా రూమ్కి రావాలి, మీరు రావాలని చెప్తూ వచ్చారు. అప్పుడు నాకు ఎంత ఇమేజ్ పెరిగిందంటే, ఒక పెద్ద కేడర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు ఈయన డ్యూటీలో ఉండగానే. నాకు అంత గౌరవం కూడా పెరిగింది నా గురువు గారు, నా మాస్టర్ గారు. ఆ తర్వాత నేను మరలా వెచ్చగొడానికి కోయిగూడి ఏరియాలో ట్రాన్స్ఫర్ వెళ్తే ఆయన అక్కడికి ఆరేవాడు. ఇటు ప్రిన్సిపల్గా చేసేవారు దేవుడిపాడు. నేను కోయిగూడు వెళ్ళే సమయానికి ఆయన ఆరేవుగా ఒక పెద్ద ఇన్స్పెక్టర్గా వచ్చాడు. 3 రోజులకి అక్కడ. అయితే ఆ సమయంలో కూడా మళ్ళీ నా కోట తీసుకెళ్ళాను. ఎందుకంటే ఆయనకు నాకు నా జర్నీలో నేను ఎప్పుడైతే ఆయనలాగా ఒక లెక్చరర్గా చేయాలనేటువంటి ఆలోచన నాకు కలిగిందో అప్పటి నుండి నా జర్నీలో ఆయన ప్రకృతినే కనపడుతున్నాను. ఇటు మారేడులో పనిచేసినట్టు నా దగ్గరికి వచ్చారు, నేను వర్షగొడంలో చేసినట్టు నా దగ్గరికి వచ్చి ఒక రోజంతా నా దగ్గర ఉన్నారు. ఈ విధంగా ఆయనకి నాకు ఆ అనుబంధం మరి చెప్పలేనటువంటి ఎందుకంటే మేము మమ్మల్ని ప్రతిదానికి ఆదరించేవారు. ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలాగా చెందాలని చెప్పారు. ఇక ఆయన సమీపంగా ఉన్నటువంటి ఒక వాడిగా నేను చెప్పగలను ఏంటంటే, మేము అందరం కూడా ఏదో సందర్భంలో ఎవరితో గొడవ పడడం, లేకపోతే ఎవరినో తిట్టడం, ఎవరినో దూషణ చేయడం జరిగేది. కానీ ఒక సాక్ష్యం ఏంటంటే, ఇంతవరకు నేను నిన్నటువంటి ఆలోచిస్తాను, ఈయన ఎప్పుడైనా ఎవరికన్నా గొడవ పడ్డా అని చెప్పేసి ఈ 2 రోజులు ఆలోచిస్తే ఎవరితో కూడా గొడవ పడినటువంటి దాఖలా లేదు. ఇదే సొంత ఇంటి వాళ్ళతో కానీ, పక్క వాళ్ళతో కానీ, వీధుల వాళ్ళతో కానీ ఎవరితో కూడా గొడవ పడినటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి జాస్వా గారు. ఈరోజు కూడా మరి అట్లాంటి క్యారెక్టర్ మెయింటైన్ చేశారు. అందుచేతనే నేను ముందుగానే చెప్పాను, ఈయన ఒక మోడల్. ఈయన్ని చూసి చాలా నేర్చుకోగలిగినటువంటి అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆయన మరి చివరి దశలో కూడా మరి ఇంకొక విషయం చెప్పాలంటే, ఇక్కడ ఇంగ్లీష్ ఆరాధన పుట్టుబడిపోయింది బాగా. ఎవరు కూడా ఇంగ్లీష్ ఆరాధనకి అది కూడా తరతరాల నుండి ఒక 100 సంవత్సరాల నుండి పైనుండే నడిపిస్తున్నటువంటి ఆరాధన ఒక సమయంలో 2, 3 ఒకరు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు జాషువా గారు నడుము కట్టి ఒకరితోనూ, 2తోనూ, 3తోనూ ఆయనే అంగీ వేసుకొని ఇంగ్లీష్ ఆరాధనని మరి మరలా తిరిగి పునఃప్రారంభించడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన ఆ విధంగా మరి చర్చలో మాకు సండే స్కూల్ టీచర్గా మరి ఎంతో బలపరచడం మన బ్యాచ్ అంతా కూడా మరి ఇంగ్లీష్ ఆరాధన కూడా మళ్ళా ఒక సమయంలో గుర్తుపడుతున్న సమయంలో ఆ ఇంగ్లీష్ ఆరాధన కూడా మరి దాన్ని పునఃప్రారంభించడానికి ప్రత్యేకంగా ఆయన కృషి చేసిన ఈరోజు కూడా చక్కగా ఆ ఇంగ్లీష్ ఆరాధన అనేటువంటిది కొనసాగుతుందంటే ఆయన పాత్ర కూడా దాంట్లో ఉందని చెప్పడానికి నేను ఏమాత్రం కూడా మరి వెనకబడట్లేదు. ఈ విధంగా ప్రతి అంశంలో కూడా ఒక మాదిరిగా మరి ఆయన జీవితాంతం కూడా చక్కగా బిడ్డల్ని చక్కగా చదివించడం కానీ, వారందరూ ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా పర్సనల్గా నాకు చాలా ఎందుకంటే నేను పక్కన ఉంటాను కనుక నాకు చాలా నేనంటే ఆయనకి ఇష్టం ఉంటాను. ఎందుకంటే నేను ఉద్యోగంలో 2-3 సార్లు నా లైఫ్లో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి వ్యక్తి. మరి ఎవరి విషయంలో కూడా అంత తొందరగా చొరవ చూపించేటువంటి వ్యక్తి. ఒక సమయంలో వాళ్ళ పాప అక్కడ విజయవాడ అక్కడ ఉద్యోగం చేస్తున్నప్పుడు నాకు ఫోన్ చేశారు. నేను అప్పటికి ఉద్యోగం చేసి ప్రభాకర్ పలానా చోట మీ అబ్బాయికి మ్యాచ్ ఉంది చూద్దాం ఉందంటే ఆయన ఏమో విజయవాడ నుండి వచ్చాడు, నన్నేమో ఎక్కువ రమ్మన్నాడు. ఇద్దరు కలిసి చింతలపూడి వెళ్ళాం మ్యాచ్ చూడడానికి. అంతా బాగుంది. అయితే పాపకి బాబుకి ఏజ్ కొంచెం డిఫరెన్స్ ఉందని కొంచెం నేను వెనకపడ్డాను. ఆయన అయితే చాలా మంచి మ్యారేజ్, మంచి సంబంధం. ఈ విధంగా మరి ఎదుటి వారికి సహాయపడ్డానికి కూడా ఆయన వెనకాడడానికి చెప్పడానికి ఈ సందర్భం చెప్తున్నాను అనమాట. ఈ విధంగా ఆయన మరి అన్ని విషయాల్లో మా లైఫ్లో అంటే నా జీవితంలో నాకు మరి ప్రతి అంశంలోనూ ప్రతి అడుగుడుగా కూడా అక్కడ దగ్గర సహకరిస్తూ మరి సలహాలు ఇస్తూ ముందుకు నడిపించినటువంటి వ్యక్తి మా గురువు గారు, మా మాస్టర్. ఇప్పుడు కూడా మరి ఆయన ఆర్యభూమి చేసినా సార్ అని ఎప్పుడు తెలియదు, మా మాస్టరే, జాషువా మాస్టరే. జాషువా ప్రతి ఒక్కరు కూడా అదే మాట మరి పలుకుతుంటాం కనుక మరి ఇటువంటి క్యారెక్టర్ అనేటువంటి వారు ఖచ్చితంగా మరి బైబిల్ సాధించినట్లుగా ఆయన దేవుడి రాజ్యంలో ఖచ్చితంగా ఉంటారు. మనం కూడా అట్లాంటి మార్గంలో నడిచినట్లయితే ఆయనతో పాటు లేకపోయినప్పుడు మనం ఆయన్ని ఆ మహిమ రాజ్యంలో చూడగలుగుతాం అని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఆ విధంగా మనం జరగాలని కోరుకుంటూ మరి నేను కోరిన నా కోరిక కూడా ఆ విధంగా మహిమ రాజ్యంలో ఆయనతో పాటుగా నేను కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ వచ్చిన అవకాశం బట్టి మరి దైవానికి వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్. కొన్ని విషయాలు తెలియజేయాలి. ఈరోజు
ఈ సంస్కరణ సభ జరుగుతున్నటువంటి గుర్రం జాషువా అదేంటి గుర్రం జాషువా గారు చెర్రా కాదు, ఆయన గుర్రం జాషువాయే. ఆయనకి గుర్రం జాషువా గారని 1968-69 పేరు ఉంది. ఒరిజినల్ గుర్రం జాషువా గారు కదిపోకిల, కండపెండేరు, కది సామ్రాట్ ఇలా పెద్ద పెద్ద తీసుకుంటే ఆయన సరస్సులో ఉన్నాడు. చెర్రా జాషువాని ఎవరో పిలవలేదు, నేను చదువుకునే రోజుల్లో. ఇప్పుడు చెప్పినట్టు 6th క్లాస్ అప్పుడు వీళ్ళంతా 10th అప్పుడు ఎస్ఎల్సీ ఉంది. వీరు కవితలు రాశారు, భావ కవిత, ఆసు కవిత అనేవారు. ఈయన అప్పట్లో నూతన స్కూల్లో స్కూల్ ఫంక్షన్ సాగునీరు చేసేవారు. మ్యాగజైన్, ఆ మ్యాగజైన్లో కథ రాసేది. అది కూడా బైబిల్ సంబంధించిన కథే, కొంచెం మార్చి బాగుడు కదా కలిగారు కదా అందుకని మార్చి రాశాడు. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దానికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ కథకి 2 పేజీలే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అటువంటి పావుల దగ్గర ఉన్న డాక్టర్ బీసీ రాఘవన్ గారు మాకు ఆయన కూడా సండే స్కూల్లో మాస్టర్. తర్వాత కృష్ణప్ప, మన మాజీ కృష్ణప్ప గారు, తర్వాత చాలామంది పెద్ద పెద్దవారు. ముఖ్యంగా చెప్పాలని చెప్పి పీటర్ అగస్టస్ గారి యొక్క అడుగుజాడల్లో వీరు నచ్చాడు, వీరి అడుగుజాడల్లో మేము నచ్చాడు. కానీ మాకు ఇంకా అవకాశం లేదు. ఈ అవకాశం ఇచ్చినటువంటి గుర్రం జాషువా గారికి, అదే చెర్రా జాషువా గారికి, వారి కుటుంబానికి ఆదరణ అనేది ఆయన ఎంత ఎలాగిస్తాడు. ఎందుకంటే ఈయన తక్కువ సేవ చేశాడా, ఈయన చేసిన సేవ అంతా ఆయన తెలుసు. ఆయన ఆదరణ తప్పదని చేస్తారు. కుటుంబానికి, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అందరికీ ఆదరణ కలగాలని ఈ వార్తలంతా థ్యాంక్ యూ. వందనాలు. అలాగే ఆంధ్రప్రదేశ్ విజయలక్ష్మి ముందుకొచ్చి ఎన్నో మాస్టర్గా చిన్నప్పటి నుంచి అలాగా మమ్మల్ని ఎంత ఇదిగో వీధిలో మరి మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా పైడమల్లి ఆశీర్వాదం గారు మమ్మల్ని చాలా స్ట్రిక్ట్గా పెంచేవారండి. మరి జయసహం మా అమ్మగారు మాత్రం మా అమ్మగారు పిన్ని అనేవారు, మా అమ్మగారు మేము అనేవారు. మేము చిన్నప్పటి నుంచి మమ్మల్ని ఎంతో ప్రేమ మాట ఆంటీలు అందరూ కూడా. స్వర్ణ అయితే మా ఫ్రెండ్ మీరు మేము తెలియని వయసులో చర్చిలో సండే స్కూల్లో చెప్పడమే కాక ఆ మాస్టర్ గారు గాబ్రియల్ దోటి కింద నాతో వేయించేవారు. తాతారు ఇంకా చాలా కొంచెం పల్లెటూరులో చిన్నప్పుడు 12 అయినా సరే మేము అలా నిద్ర మానుకొని కూర్చొని చిన్నప్పుడు కూర్చున్నామంటే అవన్నీ గుర్తొచ్చి మాస్టర్ చూసినప్పుడల్లా మమ్మల్ని చాలా మాస్టర్ నడిపించారు. ఆయన చిన్నయ్య, మా అన్నయ్య, ఇంద్రదన్నయ్య వీళ్ళందరూ బిజీ ఎవరున్నా మాస్టర్నే చూసేవాళ్ళు అందరూ. ఆయన క్రమశిక్షణ ఏంటంటే మాకు ఆయనే కోటింగ్లు కొట్టేసేవారు, పౌడర్లు కొట్టేసి అన్నాడన్న మైక్ ఎంత అయిపోయింది అనండి నువ్వు అని మాస్టర్ ఏది చెప్తారు ఇంకా అలాగా బిక్కుమని చూసేవాడు. చాలా మంచి మాస్టర్, మనస్తత్వం. ఎప్పుడు నన్ను విజయలక్ష్మి పాప అనేవారు, నేనైతే మాస్టర్ అనేవారు. ఆ ఇంటికి మాకు ఎంత అనుబంధం అంటే మా అమ్మగారు నేను ఇలా వస్తున్నానంటే సండే స్కూల్కి వచ్చేదాన్ని సుందరాజు అనే టీచర్ చెప్పమన్నప్పుడు మా ఇంటికి నన్ను అసలు ఆ గుమ్మం దాటనిచ్చేవారు కాదు. చర్చికి వచ్చేటప్పుడు, చర్చి నుంచి వెళ్ళేటప్పుడు నాకు వెంటనే నాకు స్వర్ణాన్ని పంపించేవారు, ఇద్దరు వచ్చేవాళ్ళు. ఎంత ప్రేమ అంటే మా వీధిలో ప్రతి ఒక్కరు కూడా, ఆ వీధికి ఒక గోడ కూడా ఉంది, ఎవరు వీధిలోకి వచ్చేవారు కాదు. అందరం మేమే, మా కుటుంబాలే ఒక ఉన్నత స్థితిలో ఉండాలి, ఒక చదువులో అన్నిట్లో ముందుండాలి. ఒక మాస్టర్ని అయితే ఒక రోల్ మోడల్గా మేము చేస్తున్నామండి. దేవుడి కొద్ది మాటలు దీవించుకుంటాం. బిడ్డలందరికీ, నా సహోదరులకి, బంధువులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా మరి జాషువా గారి విషయంలో చెప్పాలంటే మరి ఈ కుటుంబానికి మూల స్తంభాలు మరి చెర్రా భోజరాజు గారు, చెర్రా దయసాయం గారు. మరి వారి సంతానం ఎంత దేవుని ఆశీర్వాదంలో ఉందంటే మరి ప్రతి ఒక్క బిడ్డ చక్కగా
సంతానంతో ఆశీర్వదించబడి ప్రతి వారికి ఇచ్చిన సంతానం అందరూ దైవాశీర్వాదాలతో నిజంగా దేవునిలో మరి దేవుని పనిలో మరి ఈ సొసైటీలో కూడా అందరికీ ఆదర్శంగా జీవిస్తున్నారు. దాన్ని బట్టి నాకు చాలా సంతోషం. ముఖ్యంగా జాషువా గారు చాలా సాధు స్వభావం కలిగిన వ్యక్తి. నేను గమనించిన వరకు మరి భోజనాన్న ఎలాంటి మా సాధు స్వభావి, అలాగే జాషువా గారు కూడా చాలా సాధు స్వభావి. అసలు ఎప్పుడు ఎవరితో గట్టిగా మాట్లాడడం మరి చాలా మంది చెప్పారు, అది వాస్తవం. 100% గట్టిగా మాట్లాడటం. కానీ ఆయన శత్రువులు అంటే ఎవరూ లేరు, అజాత శత్రువులే. మరి ఇలాంటి మాదిరికరమైన జీవితం ఆయన జీవించారు. బిడ్డలను చక్కగా చదివించారు, మరి భార్యను ప్రేమించారు, బిడ్డలను ప్రేమించారు, కుటుంబాన్ని ప్రేమించారు, మరి సంఘాన్ని ప్రేమించారు, సొసైటీలో అందరికీ మేలుకరంగా ఆయన జీవించారు, అందరికీ ఆదర్శకరంగా ఆయన జీవించారు. అలాంటి గొప్ప జీవితం ఆయన జీవించి మరి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా విచారకరం. అయినప్పటికీ దేవుడు ఆ కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ మరి పేరు పేరుని ఆశీర్వదించాలని, వారికి ఓదార్పు దయచేయాలని, ఈ కుటుంబానికి ఆయనే ఆదరణకర్త అయి ఉండి నడిపించాలని మిమ్మల్ని అందరినీ దేవుని పేరుట కోరుతున్నాను. మరి ఈ సమయం ఇచ్చిన మరి ప్రజలకు నా వందనాలు. థ్యాంక్ యూ వందనాలు.